మనలో చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉప్మాలో కానీ కూరలో కానీ కరివేపాకు వస్తే ఏరిపారేస్తూ ఉంటారు కదా. కరివేపాకు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలన్నీ మన బాడీకి అందాలంటే ఇలా కరివేపాకు పచ్చడి చేసి పెట్టండి. మీరు చెప్పేంత వరకు అది కరివేపాకు పచ్చడి అని ఎవ్వరు గుర్తుపట్టలేరు, హ్యాపీగా తింటారు. అరకప్పు చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. కడాయిలోకి ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకుని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో పావు కప్పు నూనెని వేసుకుని కరివేపాకును కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకుని మెత్తని పౌడర్లో చేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుని ఇది కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని, 1 కప్పు కారాన్ని, పావు కప్పు ఉప్పుని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కొలతలన్నీ కూడా నేను 5 కప్పుల కరివేపాకుకు చెప్తున్నాను. తాలింపు కోసం కడాయిలోకి 1 కప్పు పల్లీల నూనె వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకుని వేగాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుని 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కొంచెం పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఎటువంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఈ కరివేపాకు పచ్చడిలో మిక్స్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో మొదట ముద్దలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.